ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు అని చెప్పి ఆమెనే నిర్ణయం తీసుకుంది. నేను అప్పుడు కూడా పెద్దగా ఏం పట్టించుకోలే. ఎప్పుడైతే సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసిందో నాకు అప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అన్నను జైల్లో పెట్టిర్రు, నాన్న పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిండ్రు, మనందరినీ ఫుట్పాత్ మీద కూర్చోబెట్టిర్రు, దిక్కు చెట్టుకోడు గుట్టకు కూడా అయిపోయినా మనము రైడింగ్ చేసుకోము, సాక్షి లోపట అది అది చేయడము, అనేక ఇబ్బందులు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి పోయి కలిసి బయటికి వచ్చి మళ్ళీ చెప్పింది ఏంటంటే వాళ్ళని నేను క్షమిస్తున్నా. అది నాకు చాలా మనసుకు బాధ అనిపించింది. ఆ రోజు నేను టీవీ డిబేట్లో TV9లో నేను ఓపెన్గా రాజీనామా చేయడమే కాకుండా ఈమె గురించి కొన్ని విషయాలు చెప్పి నేను బయటకు వచ్చిన. దాని తర్వాత మనకు జరిగింది తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయింది, నేను పట్టించుకోలే. మల్లికార్జున ఖర్గే దగ్గరకు పోయి కండు వేయించుకుంది, నేను పెద్దగా నాకు ఇబ్బంది లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుని స్టేజ్ మీద తీసుకుపోలే, నేను ఇబ్బంది పడలే. బ్రదర్ అనిల్ కుమార్ గారు వెనుకపోయి ఆమె కండువ కప్పుకున్న తర్వాత మల్లికార్జున ఖర్గేకు ఓకే నీకు పోతుంటే ఈ మా బ్రదర్ అనిల్ కుమార్ పోయి ఒక దైవజనుడు, ఆయన దేవుని సేవకుడు, ఆయన బోకే ఇచ్చిండు, మనం పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలైంది అయిన తర్వాత నేను అనుకున్నా అసలు ఈమె రాజకీయంగా కొంత ఇబ్బంది పడుతుంది అనుకున్నాం. అసలు నాకు తెలియంది ఒకటి ఏం దొరకనమ్మా, నేను తెలంగాణకు ఎవరు రమ్మన్నారు? ఎవరన్నా ఇడుపులపాయకు పోయో పులివెందలకు పోయో లేక లోటస్ పాండ్కి వచ్చి ఎవరు ధర్నా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 7 సంవత్సరాల తర్వాత నీకు తెలంగాణ గుర్తొచ్చింది. వచ్చినావు, నువ్వేమేమి రంగులు మార్చాలను మొత్తం రంగులు మార్చినావు, చివరికి పోయి కాంగ్రెస్లో చేరినావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎవరు రమ్మన్నారు? నేను ఇక్కడ ఉన్నంతసేపు ఏం కొట్లాడినావు? నేను కోడలను, నేను ఎవడరా నన్ను కోడలు కాదన్నది. ఈడ పుట్టినా, ఈడ పెరిగినా, ఈడ పిల్లలను కన్నా, ఈడ చదువుకున్నా, బోనం ఎరక, బతుకమ్మ ఎరక, ప్యారడైజ్ బిర్యానీ ఎరక, ఇన్ని మాట్లాడిన వ్యక్తివి ఇక్కడ లాతు కొడుతుంది, అక్కడ పోతుంది. నిన్ను అక్కడెవరు రమ్మన్నారు? పోయి నువ్వేం చేయాలాడా? బట్ చూస్తున్న ప్రజలకి చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఏం పీక్కుంటారో పీకోని అంటారు. ఇక్కడికి వచ్చి నువ్వు మగాడవేనా అని ఒక ఎమ్మెల్యేని గతంలో సంబోధించడం, దాన్ని కూడా మేము కవర్ చేయాల్సి వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా షర్మిల గారి నేచర్ ఏంటి? అంటే ఇప్పుడు జగన్ గారు కోపిష్టి అనేవాళ్ళు, మరి అది ఎక్కడ చూపించాలో అది మితంగా 4 గోడల మధ్య మేబీ ఆయన కోపం చూపించారు. కానీ ఇలా ఎక్స్పోజ్డ్ ఏరియాలో షర్మిల గారు చేస్తున్న ఈ కమెంట్స్ని ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి కదా. ఆమె సాఫ్ట్, లేదంటే అగ్రెసివ్, లేదంటే చూసి కొడుతుంది అనే టైపా? మీరేం చూసారు తన దగ్గర నుంచి చూసిన వాళ్ళు? నేను వైఎస్ రాజారెడ్డి గారిని కూడా చూసిన, ఆయనతో తిన్నా, ఆయనతో మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారితో అయితే చాలాసార్లు భోజనం చేసినాం. మా ఇంటికి కూడా వచ్చి మా గృహప్రవేశం ఉంటే ఒక 8 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు జగన్ గారు కూడా వచ్చిండు, రామచంద్రరావు గారు కూడా. జగన్ గారిని చూసిన, ఇక జగన్ గారిని అయితే చాలా దగ్గర చూసినట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, పార్లమెంటు మెంబర్గా నాకు బీఫామ్ ఇచ్చిండు. వాళ్ళ ముగ్గురి లోపల కూడా ఒక కసి, ప్రజలకు సేవ చేయాలి. పదవి ఉన్నా లేకున్నా ఉదయం లేచి ఎప్పుడు ప్రజలు వస్తారు నా దగ్గరికి అని చూసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏదైనా పనికి వస్తారా, వాళ్ళ పని చేసి పెడదాం. ఈమె పూర్తిగా వ్యతిరేకం. ఈమెకున్న పిచ్చి ఒకటి ఏంటంటే, మరి అది డాక్టర్లకు చూపెట్టాలి. ప్రచార యావ, బ్రేకింగ్ యావ, దరిద్రం. పోలీసుని కొడితే ప్రచారం అవుతుందా? టీవీలలో వస్తామా? ఎవరిని పడితే వాడిని తిరిగితే టీవీలలో వస్తామా? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే టీవీలలో వస్తామా? మీడియా ఫోకస్, ప్రచార యావ, సెల్ఫ్ ప్రమోషన్, అంతే. తప్పది. నువ్వేంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఎవరు నిన్ను గౌరవించినా ఒక్క రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే నిన్ను గౌరవిస్తారు. ఈ మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత, ఈ ఒంటికాల మీద దాడి చేయడం చూసిన తర్వాత, ఈ ఒక్క కార్యకర్త రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిస్తోళ్ళు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు? నీకు అసలు నీ బాధ ఏంది? నీవు ఆంధ్రప్రదేశ్లో పోయి ఏమి వెలువబెడదామనుకుంటున్నావు?
విజయమ్మ రాసిన బుక్లో ఒక 2-3 లైన్స్ మీరు చదువుంటారు. ఐ థింక్ షర్మిలని అర్థం చేసుకోవడానికి ఆ ఫ్యామిలీ చాలా ప్రయత్నాలు చేసిందట. ఈ మ్యారేజ్ ఇష్యూస్ కొన్ని విజయమ్మ గారు ఇక్కడ పోస్ట్ చేశారు. అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ మీలాంటి ఫ్యాన్స్ అవ్వచ్చు, అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా షర్మిల గారి మనస్తత్వం ఇదేనా, గారాబమే ఇన్ని చిక్కులు ఫ్యామిలీకి తెచ్చిపెట్టిందా అనేవి ఇందులో ప్రస్తావించారని అంటున్నారు. నేను చెప్పిన నాలో నాతో పుస్తకంలో షర్మిలమ్మ విజయమ్మ గారు రాసిందే నేను సాక్షి ఛానల్ డిబేట్లో నేను చెప్పిన. రాజశేఖర రెడ్డి గారు కంటతడి పెట్టిండమ్మా, ఈమె గురించి కంటతడి పెట్టిండు. కొన్ని సంవత్సరాలు మాటలు బంద్ చేసింది, అమెరికా వెళ్ళిపోయింది. పెళ్లి విషయంలో అలా రాసింది కదా. అంతే, ఇప్పుడు కూడా అంతే. ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టినటువంటి మహాతల్లి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు విజయమో లెక్కన ఈమెకు. బట్ ఇప్పటికీ వైఎస్ఆర్ బ్లడ్ నాది, నేను వైఎస్ఆర్ కూతుర్ని అని చెప్పి అవసరం లేదమ్మా. ఎందుకా ప్రచారం? నువ్వు తెలంగాణలో వచ్చి తెలంగాణ కోడలని ఎట్లా ప్రచారం చేసుకున్నావు? ఇప్పుడు ఆడ నేను బిడ్డను, నేను మెట్టినింటికి వచ్చినా, పుట్టింటికి వచ్చినా, నా పుట్టినిల్లు పోలవరం వచ్చిందాక మిమ్మల్ని వదిలిపెట్టా, ప్రత్యేక హోదా వచ్చిందాక నేను వదిలిపెట్టా. ఏడ వదిలిపెడతావు, ఏడ పట్టుకుంటావు? నీ పార్టీ ఆడున్నది, నీ ఇండియా పార్టీ ఆడుంది. ఉన్న నితీష్ కుమార్ వాయ్, మమతా బెనర్జీ వాయ్, అఖిలేష్ యాదవ్ వాయ్, ఇంకోడు వాడు చిక్కిండోవాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదన్న మళ్ళీ వస్తుందా? ఆ పార్టీని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నువ్వు తెలంగాణలో కూడా మొదటి సంతకం పెట్టినట్టు ఉంటుంది. ఈ గారడి వల్ల నాకు ఒక బాధేడైద్దమ్మా. ఈమెను చూసిన తర్వాత పాపం కేఏ పాల్ ఎంత బాధపడుతుండో అని. అంటే కేఏ పాల్ గారు చాలా మంచి ఈమెలాగానే, ఈమె జరే సీరియస్ కమెడియన్, ఆయన జాలీగా ఉండే కమెడియన్. ఆయన మించిపోతుంది పాపం. పాలు ఎక్కడ కనబడతలేడు ఇప్పుడు, ఆయన మించిపోతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ లేడరా నాయన అని మేమంటే, మనం 25 ఎంపీలు పడతామనే మాట మాట్లాడితే ఎట్లిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు 50-60 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్న తర్వాత ఈ రాష్ట్రం నాది, హైదరాబాద్ నాది, ఈ 23 జిల్లాలు మావి అని బతికినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీ కోటేస్తారా? షర్మిలమ్మ కాదు, సచ్చిన ఇందిరాగాంధీ వచ్చినా ఓట్లేరాడు. చెప్పుతోడు కొడతారు కాంగ్రెస్ వాళ్ళని. ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో? హైదరాబాద్ను విడగొట్టినందుక ఎట్లా ఈమె అడుగుతారు చెప్పాడు? కాంగ్రెస్కు సిగ్గు శరం ఉండాల. ఈ పిల్లని తీసుకుపోయి రోళ్లపొడి దిపనికి తెలంగాణను విడగొట్టి ఆంధ్రప్రదేశ్కు మొత్తం తలకాయ లేకుండా చేసి వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలైనా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చినందుకు ఆ హాస్పిటల్ ఏర్పడ్డాయి అవన్నీ, కానీ 2000 టెస్టులు చేయలేకపోయారు మొదట. చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత కరోనా వస్తే ఒక 2000 టెస్టులు చేయని దానికి కాడికి వెళ్ళి ఇలా 2 కోట్ల టెస్టులు అంటే చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. గా పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా షర్మిలమ్మ పోగానే అమ్మా నువ్వు రా ఓట్లేస్తామంటారు. అరే గింత ఇంగిత జ్ఞానం లేదా ఈమెకు? సో రాఘవరెడ్డి గారు, మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే మీరు ఒక 3 జనరేషన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీరు చూసిన దాని ప్రకారం దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే చాలామంది ఏపీ ప్రజలు అవ్వచ్చు, వైఎస్ఆర్ అభిమానులు అవ్వచ్చు, ఒక క్లమ్జీ, వాళ్ళ మైండ్కి ఏం అర్థం కావట్లేదు. ఈయన ఉన్న బలంగా ఉన్న ఏకైక చెల్లె, రాఖీ కట్టాల్సిన ఆమె ఇలా ర్యాగింగ్ చేస్తూ, లిటరలీ ఇక ట్రోలింగ్ చేస్తూ అన్నని ఇట్లా తిప్పుతుంది, విమర్శలు చేస్తుంది, కైండ్ ఆఫ్ ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 6 ఫైళ్ళు 4 వ్యక్తులు, అసలు ఈ స్టోరీ ఏంటి? ఏం జరిగింది? మిషనరీ ఫండ్స్ కోసం జరిగిన ఇష్యూనా, లేదంటే మైనింగ్ ఇష్యూనా, ఇసుకకి సంబంధించిన ఇష్యూనా? ఏ ఫైల్ పట్టుకొని పోతే ఎక్కడ చెడింది? ఆ 6 ఫైళ్ళ అంశం ఏంటి అసలు? ఇన్ఫర్మేషన్ కాదు, హకీకత్, అది వాస్తవం కూడా. ఏదో ఒక 6 ఫైళ్లకు సంబంధించినటువంటిది ఈ దుష్ట చతుష్టయం. బ్రదర్ అనిల్ కుమార్ గారు, వాళ్ళకి సంబంధించిన 3 వ్యక్తులు, వాళ్ళు కలిసి
ఒక ప్లాన్ చేసిరు. మనము పాదయాత్ర చేస్తేమి, తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం. జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేసినాం. మనము మొదట్లోనే ఒక 6 నెలల లోపలనే ముఖ్యమంత్రి కాగానే ఈ పనులు చేయించుకోవాలని ప్లాన్ చేశారట. ఆ ప్లాన్లో భాగంగా ఆ ఫైళ్ళన్నీ కూడా ఇక కిందేముంది, ఒక ముఖ్యమంత్రి గారు అల్లుడన్నా, ముఖ్యమంత్రి గారి బిడ్డన్నా, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గటోళ్ళు అంటే ఆ ఫైల్కు ఆటోమేటిక్గా సీఎం దాకా పోతుంది. సీఎం దగ్గర పోయిన తర్వాత ఆ ఫైల్ చూసిండనే మాట. ఆ ఫైల్ చూసిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడి వరకు ఎట్లొచ్చిందని ఆయన అడిగితే పలానోళ్ళు చెప్పారు అని చెప్పిరట. ఫైల్ పక్కన పెట్టాడు. వీళ్ళు పోయినప్పుడు ఒకటే ఒక్క మాట చెప్పిండట, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల్లోపటికి రాలేదు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా, మీరు ఏ తప్పుడు అయితే చేయమని చెప్తారో నేను అది చెయ్యను, ససేమిరా అని చెప్పిండు అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇక తాడు వెనుకం షురు చేశాం. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి ఈ ఫైళ్ళ మీద సంతకం చేయించుకుందామనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అనుకో, TV5 అనుకో, లేకపోతే ఈ 4 వ్యక్తులు అనుకో, వీళ్ళకి తగ్గట్టు చంద్రబాబు నాయుడు, వీళ్ళకు బీటెక్ రవితో కూడా సంబంధాలు, ఇవన్నిటితో పెట్టుకొని ఆ ప్రయత్నం చేయడం లోపల ఎంత దాకైనా పోదామనే ఆలోచన లోపల ఇప్పుడు ఇంత దాకా వచ్చారు. ఈ 4 వ్యక్తులు కేవలం బ్రదర్ అనిల్ ఫ్రెండ్సేనా, లేదంటే ఆయన బినామీ వ్యక్తుల? అన్ని బినామీ వ్యక్తులు వాళ్ళే, పార్ట్నర్లు వాళ్ళే. ఈ దౌర్జన్యం షర్మిలమ్మతోటి చేపిస్తున్న కార్యక్రమాలన్నిట్లో కూడా వాళ్ళ 4 పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే వాళ్ళకి క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ అవన్నీ ఇది తప్పమ్మ. ఈ మిషనరీలు అనేది ఇవన్నీ కూడా పొరపాటు. సీదా సాదా సాఫ్ సుత్రా డైరెక్ట్ డీల్ ఇది. దీంట్లో మోమాటాలు లేవు. మనము ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నంలో భాగంగా ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినాం. మన కష్టార్జితం ఉంది. ఆ కష్టార్జితానికి మనం ఫలితం సంపాదించాలంటే మొదట్లో షర్మిలమ్మ ఏదో ఒక నెల రోజులు ఏందో వాళ్ళు కన్విన్స్ కాలేదు. ఆ తర్వాత కన్విన్స్ అయిపోయారు. అయిన తర్వాత ఇక వాళ్ళు స్టార్ట్. అంతే తప్ప దీని వెనకాల ఆస్తుల పంచాయతీ లేదు, ఆమ్దానీల పంచాయతీ లేదు, రాజ్యసభ పంచాయతీ లేదు, రాజకీయ పంచాయతీ అసలే లేదు. విషబీజం పడ్డదమ్మా. ఆ విషబీజాన్ని కొనదాకా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికి ప్రయత్నం చేస్తారు. ఇంకా అయిపోయింది. తెలంగాణలో వదిలిపెట్టిరు. 7 ఏళ్ళు అన్నారు, 7 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళు అన్నారు, 3 ఏళ్ళతో తెలంగాణ వదిలిపెట్టిరు. ఇప్పుడు ఆంధ్రకు పోయింది. అదే అలా బ్రదర్ అనిల్ ఈ షర్మిల గారిని సీఎం చేయాలనుకోవడం, సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్ని జైలు నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమే ఈ గ్యాప్కి కారణం అనేది ఒక వార్త అయితే. నేను ఆ గ్యాప్ ఆమెకి రాజ్యసభ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ గ్యాప్ కారణమా లేదా అని నేను పెద్దగా చెప్పదలుచుకోలే. కానీ రాజశేఖర్ అన్న చెల్లెమ్మ విమలక్కు ఉంది. ఆమెనైతే క్లియర్గా చెప్పింది. యూట్యూబ్ ఛానల్కి అదే చెప్పింది, శాటిలైట్ ఛానల్ కూడా అది చెప్పింది. అన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులమందరం కూర్చున్నాం. మేము కూర్చున్నాక జగన్ బాబు రాజకీయాల లోపల పూర్తి స్థాయిలో ఉండాలి, షర్మి పాప పూర్తి బిజినెస్ చూసుకోవాలి, 2 ఈక్వల్గా పోవాలి. వాళ్ళు మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. చాలా ఇబ్బందులు పెడతారు మనకు. ఇవన్నిటి తట్టుకొని ముందుకోవాలని వాళ్ళు మాట్లాడుకున్నారట. దీనికి కూడా మళ్ళీ విమలమ్మ ఇది మనకు ఆమె అది కావాలి, ఆమె గవై కావాలి, లేకపోతే విజయమ్మ గవై అని కావాలంటే ఎవరేమేం చెప్పలేము. ఛానల్ కొడితే తెలిసిపోతుంది. అందుకు అక్కడ వరకు ఏం లేదు. నిర్ణయం చేసుకోరు. ఇబ్బందులు స్టార్ట్ అయినాయి, దాడిలు స్టార్ట్ అయినాయి, కుమ్ముక్కులు స్టార్ట్ అయినాయి, కేసులు స్టార్ట్ అయినాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు స్టార్ట్ అయినాయి, సిబిఐ ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ అయినప్పుడు కూడా కలిసికట్టుగానే ఉన్నాం కదా మనం. 2014లో అవినాష్కు ఎంపీ సీట్ ఇస్తే గెలిపించినాం కదా మనం. నీ పాత్ర కూడా ఉంది కదా అందులో. 2019లో సరే నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి కాకుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు నడిచిన తర్వాత
51% ఓట్లు, 151 సీట్లు, 86% సీట్లు గెలిచిన దాంట్లో నీది కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఉంది కదా. అప్పుడు కూడా అవినాష్ రెడ్డి గారే కదా ఎంపీ. ఇంకెక్కడ మరి సంబంధాలు పెంచినాయి చెప్పండి. నువ్వు 2014లో ఏమన్నావో, నువ్వు ప్రజల్ కుమార్ పోయి సోనియా గాంధీని ఏమన్నదో, ఏం కలిసినరో, అవన్నీ అయిన తర్వాత కూడా నువ్వు 2019 వరకు కూడా సెటరైట్ ఉన్నావు కదా. ఎప్పుడు స్టార్ట్ అయింది నీ పంచాయతీ? ఎందుకు స్టార్ట్ అయింది పంచాయతీ? మన చుట్టూ తిరిగే వరకు ఏమవుతుంది? ఏదో ఇల్లీగల్ ఫైల్స్ మూవ్మెంట్ చేయాలి, అదే చెయ్యన్నాడు. క్లీన్ పాలిటిక్స్ కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 101%. అందులో సొంత మనుషులు కూడా లాభం ఎవడు లేడు. కానిస్టేబుల్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవడన్నా కానీ అనే జీవితాన్ని చదివిండమ్మా. షర్మిల గారి కుమారుడి ఎంగేజ్మెంట్లో జగన్ గారికి అవమానం చేశారు, ఆయన సరిగా ఎదుర్కోలేదు, అంటే మేము ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, మర్యాద చేయలేదు అని ఆయన ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు, లేదంటే కమెంట్స్ పెట్టారు, బాధను వెలుపుచ్చారు. ఇదేనా మేనమామకి ఇవ్వాల్సిన గౌరవం, రెస్పెక్ట్ అని చెప్పి. ఇప్పుడు 17వ తారీఖు పెళ్ళి. సో జగన్ గారు వస్తారంటారా చెల్లి? ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నేచర్ ఏంది మీకు కూడా తెలుసు, సో వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు. మనసా వాచా కర్మణ నియ్యత్తుడు బతికేటోళ్ళు. నా కొడుకు పెళ్లి పత్రిక ఎన్నికోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. రాఘవన్న ఏమనుకోవద్దే, నేను అదే రోజు పెళ్లి రోజే వర్షకు బెంగళూరులో స్కూల్ ఫంక్షన్ ఉంది, నాకు అది చాలా ముఖ్యం, దానికంటే ముందుంటుంది చూడు రాఘవన్న, అది పెళ్లి కొడుకు ఏదో చేస్తారు చూడు, దానికి నేను వస్తా. సరే అని చెప్పాను. వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో నా పెద్ద కొడుకుది పెళ్లి కొడుకు చేస్తే విజయమ్మ గారు, జగన్ గారు వచ్చి ఒక 4 గంటల నుండి లంచ్ చేసిపోయాడు. ఆయన మానవతావాది. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు నాదో గృహప్రవేశం ఉండే,